ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం ట్రంప్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకొక న్యూస్ వస్తుంది బయటకి. H1B వీసా ఉన్న వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ అనుకోవాలి. అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ ఎవరైతే గ్రెగ్ అబాట్ ఉన్నారో H1B వీసా వాళ్ళకి నో ఎంట్రీ అని చెప్పేస్తున్నారు. అంటే ఎందుకు అంటే మొన్నటిదాకా ట్రంప్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ టెక్సాస్ గవర్నర్ ఈ నోటీస్ ఇవ్వడము అంటే H1B వీసా నో ఎంట్రీ అంటే ఎవరిని రానివ్వరా ముందు ముందు? అసలు ఏంటి, ఒకసారి వివరాల్లోకి వెళ్తే. ఇప్పటిదాకా ట్రంప్ ఆధిపత్యం మనం చూసాం. ట్రంప్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గవర్నర్లు కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. అంటే అక్కడ ముఖ్యమంత్రులు ఉండరు, గవర్నరే పరిపాలిస్తారు. రెండోది, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి వాళ్ళనే మంత్రులుగా చేయాలని అక్కడ ఏం లేదు. తనకి ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని డిపార్ట్మెంట్ హెడ్లుగా తీసుకొని వాళ్ళు పరిపాలన చేస్తారు. చాలా సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియన్ సిస్టమ్కి అమెరికన్ సిస్టమ్కి చాలా తేడా ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి 50కి పైగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ కంపల్సరీగా ఉంటుంది. ఆ గవర్నరే పూర్తి ఆధిపత్యంతో ఆ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని, వ్యవహారాలని చక్కబెడుతూ ఉంటారు. టెక్సాస్ అనేది ఒక పెద్ద రాష్ట్రం అమెరికాలో. ఈ టెక్సాస్ రాష్ట్రంలో ట్రంప్ని అనుసరిస్తూ టెక్సాస్ గవర్నర్ ఏం డిసైడ్ చేశారంటే, ఫస్ట్ టైం ఇప్పటిదాకా రాష్ట్ర గవర్నర్లు ఎవరు కూడా H1B వీసా మీద ఏ రకమైన ఉత్తర్వులు జారీ చేయలేదు. మొదటిసారిగా ఈ H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల అమెరికాలో, ముఖ్యంగా మా టెక్సాస్లో ఉండేటువంటి లోకల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు సరైనటువంటి ఉద్యోగాలు రావడం లేదు. ఈ అవకాశాలన్నీ కూడా H1B వీసా మీద వచ్చినటువంటి విదేశస్తులు ఎగరేసుకుపోతున్నారు. కాబట్టి మాకు చిన్న చిన్న ఉద్యోగాలు తప్ప భారీగా ఉండే ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు దొరకటం లేదు. సో మా పౌరులే సెకండ్ గ్రేడ్ పౌరులుగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి కంటిన్యూ కావడానికి వీల్లేదు. ఒకటి, ట్రంప్ ఉద్దేశాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా టెక్సాస్లో కూడా మొదటిసారిగా ఒక రాష్ట్ర గవర్నర్ H1B వీసాల మీద 2027 మే 31 వరకు కొత్త వీసాలు కానీ కొత్త అప్లికేషన్స్ కానీ స్వీకరించడానికి వీల్లేదు. ఈ లోపల కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి అసలు ఎంతమంది మొత్తం టోటల్గా H1B వీసా మీద ఇప్పటిదాకా టెక్సాస్కి వచ్చారు బయట నుంచి, వాళ్ళ చదువు ఏమిటి, వాళ్ళ సంస్కారం ఏమిటి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏమిటి, అవి మన దగ్గర ఎందుకు లేవు, ఉంటే కూడా వీటిని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారా? ఎందుకంటే అమెరికన్ పౌరులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే డెఫినెట్గా ఎక్కువగా సాలరీస్ ఉంటాయి, పే చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ సాలరీస్ని తప్పించుకోవడానికి, తక్కువ సాలరీస్తో సరిపుచ్చుకోవడానికి, టెక్సాస్ పౌరులకు అన్యాయం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా? ఇవన్నీ తెలుసుకోండి అని కమిటీలను ఏర్పాటు చేస్తాం. అప్పటిదాకా కొత్త అప్లికేషన్స్ ఏవి కూడా ప్రాసెస్ జరగవు అంటూ ఆయన జీవో జారీ చేశారు. అంటే సార్, ఇప్పుడు ఇది 2027 మే 31 వరకు వాయిదా అంటున్నారు. అంటే దీనివల్ల మన వాళ్ళు ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారంటే అన్ని రకాల వాళ్ళు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ H1B వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెక్సాస్ లాంటి చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి చాలా ఎక్కువ సంఖ్యలో వెళ్తారు. దాంట్లో భారతీయులు చాలా ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఒక టెక్సాస్తో ఆగేది ఇది. ట్రంప్కు అనుకూలంగా, ట్రంప్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, ట్రంప్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇంకా చాలా రాష్ట్రాల్లో గవర్నర్స్గా ఉన్నారు. ఒకసారి టెక్సాస్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మేమేం తక్కువ తిన్నాం, నెక్స్ట్ ఇంకొకరు మేము కూడా మా పౌరుల ముందర హీరోలు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇలాంటి జీవోలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్తోటి తలనొప్పి అనుకుని ఇప్పటిదాకా ఆలోచిస్తూ ఉంటే కొత్త తలనొప్పులు మళ్ళీ ప్రారంభమైనట్లు లెక్క. దీంతో పూర్తిగా ఒక రకంగా భారతీయులకు కానీ, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ H1B వీసాలిక భవిష్యత్తులో దొరకవేమో అనేటువంటి ఒక భయం కలుగుతుంది. $1,00,000 సంబంధించినటువంటి వీసా ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితిగా భవిష్యత్తులో వస్తుందేమో అనేది అందరికీ కనబడుతున్నటువంటి వ్యవహారం. కంపెనీలు కానీ, వ్యక్తులు కానీ $1,00,000 చెల్లించి అమెరికాకు రావాల్సుకున్నట్టు వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేయాలి. అలా $1,00,000 చెల్లించినప్పుడు ఆ $1,00,000 తోటి ఇండియాలోనే ఏదైనా వ్యాపారం, బిజినెస్ పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు మొదలుపెట్టినా ఇంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి 99.9% మేధావులైన వ్యక్తులు, క్యాపబిలిటీ ఉండేవాళ్ళు ఎవరు కూడా రాకపోవచ్చుగా, భవిష్యత్తులో వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు అనేది దీనికి సంబంధించినటువంటి వ్యవహారంగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు కొత్తగా ఈ గ్రెగ్ అబాట్ గారు ఎవరైతే ఉన్నారు గవర్నర్ టెక్సాస్, ఈ నిర్ణయం తీసుకోవడం కారణం మన వాళ్ళు తక్కువ శాలరీకి అక్కడ ఉద్యోగాలు చేస్తారు, అక్కడ వాళ్ళకైతే హై పే చేయాలి కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు, దానివల్ల మన వాళ్ళకి జాబ్ వేకెన్సీస్ ఉండట్లేదు అనే ఉద్దేశమే అంటారా? ట్రంప్ ఏం చెప్పాడు? ట్రంప్ చెప్తుంది అదే కదా, అమెరికన్స్కి సరైన అవకాశాలు దొరకడం లేదు, వలసదారులు వచ్చి ఆ ఉద్యోగాలు కొట్టేసి చాలా తక్కువ రేట్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు,
తక్కువ సాలరీస్కు పనిచేస్తూ ఉన్నారు. అమెరికన్స్ని తీసుకుంటే ఎక్కువ సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అమెరికన్స్ని తప్పించడానికే విదేశాల్లో ఉండేటువంటి వలసదారులను తీసుకొచ్చి అమెరికాలో ఈ ఉద్యోగాలు చేయిస్తున్నారు. అందుకే H1B వీసాను కఠినతరం చేయాలని చెప్పి ట్రంప్ నిర్ణయించాడు. సేమ్ టెక్సాస్ గవర్నర్ కూడా దాన్ని ఫాలో అయ్యాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు కూడా తీసుకొచ్చేమో ఇంకో డెఫినెట్ గా చాలా రాష్ట్రాల లోపల ట్రంప్కు సంబంధించిన అనుయాయులు, ఫాలోవర్స్, పార్టీకి సంబంధించిన వారే గవర్నర్స్గా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రారంభిస్తే ఒక్కొక్క రాష్ట్రం అమలు చేసుకుంటూ పోయినట్టయితే చివరికి మిగిలేవి దానికి వ్యతిరేకమైనటువంటి రాష్ట్రాలు కొన్ని మాత్రం ఉన్నాయి. అందులో మాత్రం మిగులుతారు తప్ప మిగతా రాష్ట్రాలు మిగిలే అవకాశం కూడా లేకుండా పోవచ్చు అనేది ఒక భయం. థ్యాంక్ యూ.